ఏపీలో పొగమంచు డేంజర్స్ బెల్స్ మోగిస్తుంది. 6 జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉదయం 8 గంటల వరకు పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈ పరిస్థితులు రవాణాకు ఆటంకం కలిగించే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో దట్టమైన పొగమంచు కురుస్తుంది. ముఖ్యంగా తీర ప్రాంతాలు, నది పరివాహక ప్రాంతాలు, గ్రామీణ రహదారుల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని తెలిపింది. ఏపీలో పొగమంచు డేంజర్ బెల్స్ మోగిస్తుంది. 6 జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉదయం 8 గంటల వరకు పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈ పరిస్థితులు రవాణాకు ఆటంకం కలిగించే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో దట్టమైన పొగమంచు కురుస్తుంది. ముఖ్యంగా తీర ప్రాంతాలు, నది పరివాహక ప్రాంతాలు, గ్రామీణ రహదారుల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని తెలిపింది. ఇక దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి. వైశాలి, ఈ చలి తీవ్రత అయితే దాదాపు గత డిసెంబర్ నుండి కూడాను ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా గత 2 రోజులుగా ఇదైతే ఉత్తరాంధ్ర ప్రాంతంతో పాటు అవతల తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు సైతం కూడా ఈ యొక్క చలి తీవ్రత భారీగా ఉంటూ ముఖ్యంగా పొగమంచు కూడా అత్యధికంగా ఉండడం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈ రోజు అయితే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏపీ మొత్తం కూడా పొగమంచు హెచ్చరికలు అయితే జారీ చేశారు. కీలకంగా ఈ యొక్క సూచనల ప్రకారంగా కూడా ఎవరు కూడా ఉదయం 8 దాటితే కానీ బయటికి రావద్దనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. విజిబిలిటీ ఏరియాను కూడా 300 మీటర్ల వరకు కూడా కనిపించకుండా పోతున్న విధంగా అయితే యొక్క పొగమంచు ఉండడం అయితే గమనించవచ్చు. గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు అలానే ఉత్తరాంధ్రలో అయినా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం జిల్లాలు, ఈ యొక్క 6 జిల్లాలు, అలానే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అయితే పొగమంచు భారీగా అయితే ఉండడంతో అయితే ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు చలి తీవ్రత కూడా భారీగా ఉండడం, ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో గజగజ అయితే వణుకుపోతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆంధ్ర కాశ్మీర్ గా గుర్తింపు పొందిన లంబసింగి ప్రాంతంలో అయితే చలి తీవ్రత మరింతగా అయితే ఎక్కువగా పెరిగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆంధ్ర కాశ్మీర్ గా గుర్తింపు పొంది గత 2 రోజులుగా అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు 3 నుండి 2 డిగ్రీలుగా నమోదు కావడంతో అక్కడ చలి ఎంత తీవ్రంగా ఉందనే విషయాన్ని కూడా తెలుసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. గత 5 ఏళ్లలో కూడా ఇంత అత్యల్పంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కానీ ఇప్పుడు మరింతగా అయితే 2 నుండి 3 డిగ్రీలకు కూడా ఈ యొక్క ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అక్కడ ప్రజలంతా కూడా గజగజ వణుకుతున్న పరిస్థితి ఉంటుంది. సముద్ర మట్టానికి 3100 అడుగులు ఎత్తులో ఉన్న కొండల మధ్యలో ఈ గ్రామం ఉంటుంది. ఈ గ్రామం మొత్తం కూడా ఉత్తర భారతదేశాన్ని పోలే విధంగా ఈ యొక్క లంబసింగి ప్రాంతం ఉంటుంది. ఈ లంబసింగి ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 2008, 2009 నాటిలో అయితే 1.5 to 3 పాయింట్స్ అలా ఉండేవి. కానీ మళ్ళా ఇదే సమయంలో అన్ని ఏళ్ల తర్వాత అంటే దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఈ విధంగా అయితే ఈ ఉష్ణోగ్రతలు నమోదు కావడం 1.5 to 2 డిగ్రీస్ లంబసింగిలో, అలానే చింతపల్లిలో 2.8 నుండి 3.4 డిగ్రీస్ గా అయితే సెల్సియస్ నమోదు కావడం, అలానే రాత్రి అయితే సరే కనీసం రోడ్డు పైన ఎటువంటి దారులు కూడా కనిపించిన విధంగా పొగమంచు కూడా కమ్ముకోవడంతో ఇక్కడ ప్రజలంతా కూడా తీవ్ర ఆ చలితో ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. అలానే దీనికి సంబంధించి దాదాపు ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితుల్లో చుట్టూ కూడా ఈ చలిమంటలు కాల్చుకొని అలానే వేడివేడి కాఫీలు కానీ ఇలా అంటే రెగ్యులర్ గా వేడితోనే ఉండే అందుకైతే అక్కడ ప్రజలకు కూడా ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. గత 5 ఏళ్లుగా కూడా ఇటువంటి పొగమంచు అయితే ఉండేది కాదు. కానీ ఈ ఏడాది అయితే మరింత పొగమంచుతో అయితే ఈ యొక్క జిల్లాలన్నీ కూడా రోడ్లన్నీ కమ్మేస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం 8 అవుతున్నా కూడా రోడ్లు కనిపించకపోవడంతో ప్రజలు, వాహనదారులు ప్రధానంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. వచ్చేటప్పుడు అయితే ఫాగ్ లైట్స్ ని అలానే దాదాపు ప్రయాణాలను అయితే రాత్రి సమయంలో నిలిపివేయాలని అయితే అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలానే ఇప్పటికే భారీ వాహనాలు అన్నింటినీ కూడా నిలిపివేయాలని చెప్పేసి అయితే ఇప్పటికే అధికారులు కూడా సూచించారు. సాయంత్రం 5 నుండి ఉదయం 9 వరకు కూడా ఘాట్ రోడ్లో ఈ యొక్క భారీ వాహనాల ప్రయాణాన్ని అయితే నిలుపుదల చేశారు. ప్రస్తుతం ఈ పొగమంచు కారణంగా
ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులతో పాటు స్థానికంగా జిల్లా యంత్రాంగం కూడా హెచ్చరిస్తుంది. ఏపీ మొత్తం కూడా ఈ యొక్క పొగమంచుతో కమ్ముకొని మొత్తం అవతల రాయలసీమ నుండి ఉత్తరాంధ్ర వరకు కూడా ఈ యొక్క చలి తీవ్రత అత్యధికంగా ఉండడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ దీనికి గల కారణం వాతావరణ సమతుల్యత అయితే దెబ్బతినడం వల్ల ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకుని బయటకు వచ్చేటప్పుడు అయితే ప్రతి ఒక్కరు కూడా స్వెటర్స్ కానీ అలానే వేడిగా ఉండే చోట ఉండేందుకు అయితే అలానే డీహైడ్రేట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.